ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మనకు తెలిసే ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తన దగ్గర పనిచేసే దళిత యువకుడు డ్రైవర్ సుబ్రహ్మణ్యం గారిని చంపి డోర్ డెలివరీ చేయడం కూడా చేశాం. కానీ దాంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అట్లాగే అనంతబాబు చేసిన అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా డ్రైవర్ అనంతబాబును పార్టీలు ఇప్పటికీ పెట్టుకొని ఉన్నాడు. ఒక దళిత యువకుని చంపిన కేసులో అప్పుడు బెయిల్ కూడా వచ్చింది, అందరికీ తెలుసు. కానీ సాక్షులను బెదిరించారు అనే అభియోగంతో ఇప్పుడు అనంతబాబు కోసం ఏట మొదలు చేశారు. ఎందుకంటే అనంతబాబు ఇప్పుడు ఈ అడ్డదారిగా వెళ్ళాడని దళిత డ్రైవర్ హత్య కేసులో సంచలన మలుపు కూడా జరిగింది. ఎందుకంటే ఎమ్మెల్సీ తరపున రంగంలేఖ అనుచరులు నలుగురు సాక్షులు పిలిచి మంతనాలు, డిఫెన్స్ లాయర్ చెప్పినట్లు వినాలని బెదిరింపులు, తలో 3 లక్షలు ఇస్తామని ప్రభువాలు, అప్పటికప్పుడు 1 లక్ష చొప్పున అందజేత, సాక్షులను సమాచారం ఇచ్చిన డ్రైవర్ సోదరుడు. ఎందుకంటే చూడండి, ఆ సాక్షులను బెదిరించాడంట. 4 3 లక్షలు ఇస్తాం, మా లాయర్ ఎట్లా చెప్తే అట్లా చేయండి అని. కానీ అనంతబాబు ఇప్పుడు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు అనంతబాబు గారి మీద. ఎందుకంటే ఈ సాక్షులను ఫిర్యాదుతో అనంతబాబు ఇతరులపైన కేసు నమోదు చేశారు. అనంతబాబు గారి కోసం పోలీసులు మొదలు పెట్టారు. పరారులో ఉన్నాడు అనంతబాబు. ఎందుకంటే సాక్షులను బెదిరించి నాకు అనుకూలంగా తీర్పు చెప్పాలనేది కూడా అనంతబాబు యొక్క ఉద్దేశం. పరారులో ఎమ్మెల్సీ నిందితుల్లో వైసీపీ బీసీసీఎల్ కార్యదర్శి చిన్నబాబు కూడా ఉన్నారు. ఏమనంటే దళిత డ్రైవర్ హత్య కేసులో సంచలన మలుపు. పరారులో అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు. ఏమనంటే సాక్ష్యాలను ప్రభావాలకు గురి చేయరాదు, సాక్ష్యాలను బెదిరించరాదు. ఈ షరతులతోని నిందితులకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. కానీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ 2 షరతులను ఉల్లంఘించారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బరితెగించాడు. 1 లక్ష రూపాయలు ఎదజల్లి సాక్షులను కొనేందుకు పగడ్బందీగా ప్రణాళిక వేశారు. అయితే సుబ్రహ్మణ్యం సోదరిచ్చిన సమాచారంతో ఈ గుట్టురట్టు అయింది. అనంతబాబుపై ఇప్పుడు మరో కేసు కూడా నమోదు చేశారు. అనంతబాబు పైన కేసు నమోదు చేశారు. ఎందుకంటే పరిస్థితి చూస్తే అనంతబాబు ఈయన బరితెగించాడండి. అనంతబాబు గారు ఏమిటంటే డబ్బులు తీసుకోకపోతే చంపేస్తాం. సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరవ దుర్గా శివప్రసాద్, అరవ మణికంఠ, శబలం పవన్ కుమార్, మమ్మిడి వెంకటేష్ కీలక సాక్షులు. వీరు దర్యాప్తు అధికారుల వద్ద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. వాటి న్యాయస్థానం పరిగణలోకి తీసుకుంటే తనకు, తన భార్యకు శిక్ష తప్పదని అనంతబాబు ఈ 4 డబ్బులు ఎరజూపి లొంగ తీసుకోవాలనుకుంటున్నారు. ఈ కుట్ర అమలు బాధ్యతను తన ప్రధాన అనుచరుడైన వైకాపా బీసీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కడియాల చిన్నబాబు, అతని వాళ్ళు కూడా దీంట్లో చేశారండి. ఈ దళిత యువకుడు సుబ్రహ్మణ్యాన్ని అంతమందించి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసిన కేసులో నిందితుడైన వైకాపా ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ అనంతబాబు ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు మరో బారు తెగాయించాడు. ఈ హత్య కేసు విచారణ కీలక దశ చేరుకోవడంతో ఈ నెల 24, 25 తేదీల్లో అభియోగాలు నమోదు చేయాల్సి ఉండడంతో సాక్షులను లొంగదీసుకోవడానికి ప్రయత్నించి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. కోర్టులో అబద్ధపు సాక్షులు చెప్పాలంటూ 4 సాక్షులకు తన అనుచరుడైన వైకాపా నేత ద్వారా డబ్బు ఎరవేశారు. కొంత అడ్వాన్స్ కూడా చెల్లించాడు. చూడండి, కోర్టులో ప్రొసీడింగ్స్ పూర్తయ్యాక మిగతా సొమ్ము చెల్లిస్తానంటూ ఆశ చూపారు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని, మృతదేహాన్ని సైతం కనిపించకుండా చేస్తామని అనంతబాబు గారు చెప్తున్నారండి. చూడండి, అనంతబాబు యొక్క పరిస్థితిని చూస్తే ఆయన బరితెగిచ్చేసినాడు. ఎందుకంటే లాయర్ డిఫెన్స్ చెప్పింది చేస్తే చాలు. సుబ్రహ్మణ్యం గారు సాక్షులను ఒకటే చెప్తున్నారు,
మీరు ఏమీ లేదు, 4 సాక్షులు, మనిషికి 3 లక్షలు ఇస్తాం, ఇప్పుడు ₹1,00,000 తీసుకోండి, కేసు అయిన తర్వాత మిగతా 2 లక్షలు ఇస్తాం, చెప్పకపోతే మీరు చెప్పినట్టు వినకపోతే మీ శవాలు కూడా తెగవు, మీ కుటుంబ సభ్యులను వేసేస్తాం అని మన అనంతబాబు గారు తన అనుచరుడు ద్వారా చేపించారు. ఈ విషయం తెలుసుకోవడంతో ఎమ్మెల్సీ అనంతబాబు అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు రావడంతో కాకినాడ శంకర్ టవర్స్ వద్ద మన జనాలకు కూడా తెలిసిపోయింది. ఎందుకంటే ఈయన చూస్తా పోతే వైఎస్ఆర్సీపీ పరిస్థితి చాలా ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మరో వివాదం చిక్కుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్య దర్యాప్తు చివరి దశకు చేరుకోగా ఈ నెల 24, 25 తేదీలో పోలీసులు ఛార్జిషీట్ నమోదు చేయాల్సి ఉంది. ఇందులో అనంతబాబు ఈ సాక్షులను బెదిరింపులకు దిగి పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. 3 లక్షలు ఇస్తాం, సాక్ష్యం చెప్పాలా, లాయర్ ఎట్లా చెప్తే అట్లా వినాలా, కోర్టులో డిఫెన్స్ లాయర్లు చెప్పినట్లు చేయాలని కూడా వాళ్ళని బెదిరిస్తున్నాడు ఈయన అనంతబాబు. ఎందుకంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు దళిత డ్రైవర్ దళితుడా ఏమన్నా ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసినాడండి. ఇట్లాంటి వాళ్ళని ఇంకా వైసీపీలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లాంటి వాళ్ళని ఇంకా ఎంతవరకు ఆయన్ను సస్పెండ్ చేసి మళ్ళీ ఎమ్మెల్సీ పదవి అతనికి ఏం చేస్తారు చెప్పండి. ఈ సాక్షికు బెదిరించినందుకు అనంతబాబుపై మరో కేసు నమోదు చేయగా ఆయన అనంతబాబు గారు పరారులో ఉన్నాడు. కానీ పోలీసులు అతని కోసం వేట మొదలుపెట్టారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతబాబు ఈ కేసులో సాక్షులుగా ఉన్న 4గురిని తన అనుచరులతో మాట్లాడి డబ్బులు ఇస్తానని రాయవారం పంపారు. వాళ్ళ కొంత డబ్బులు కూడా ఇచ్చి మిగిలిన డబ్బు కోర్టులో పనులు పూర్తి ఇస్తారని ఆశపెట్టారు. కోర్టులో అబద్ధం సాక్షి చెప్పాలని, ఎవరికైనా చెప్తే చంపేస్తామని, మృతదేహాలను సైతం కనిపించకుండా చేస్తామని బెదిరింపులకు కూడా దిగారు. కోర్టులో డిఫెన్స్ లాయర్లు చెప్పినట్లు చేయాలని సాక్ష్యాలను కూడా అనంతబాబు బెదిరించాడు. 4 సాక్షులను పిలిచారు. మీకు డబ్బులు ఇస్తాం, మీరు చెప్పినట్టు చేయండి అంతే. ఈ కేసులో 4 సాక్షులు అనంతబాబు బెదిరిస్తున్నాడని డ్రైవర్ సుబ్రహ్మణ్యం సోదరుడు వీధి నవీన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు రంగంలో దిగి ఆరా తీగా కాకినాడలోని అపార్ట్మెంట్కి వెళ్ళిన 4 సాక్షులను పిలిచి ప్రశ్నించారు. అనంతబాబు అనుచరులు తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని, అందుకే తాము ఈ విషయం ఎవరికి చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అనంతబాబుతో పాటు ఆయన అనుచరుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతబాబు అడ్వాన్స్ కింద ఇచ్చిన డబ్బుల్ని పోలీసులకు ఇచ్చేశారు. ఈ 4 ఇచ్చిన ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతబాబుతో పాటుగా అనుచరుడైన కడియాల చిన్నబాబు, కడియాల సతీష్, మాగంటి రాంబాబులపై పలు సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసులు మంగళవారం రాత్రి అనంతబాబు నివాసం ఉండే అపార్ట్మెంట్కి వెళ్ళారు. అక్కడ కారు, గన్మ్యాన్ మాత్రమే ఉన్నారు. కానీ అనంతబాబు మాత్రం లేరు. పోలీసుల రాక గురించి తెలిసిన పరాయిలు ఉంటారని చెప్తున్నారు. అనంతబాబు ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. ఒకవేళ సాక్షులను ప్రభావితం చేస్తే ఆయన బెయిల్ రద్దును పరిశీలించాల్సిన నిబంధన ఉంది. దీంతో బెయిల్ రద్దు చేయాలని బాధ్యులతో కోర్టులో పిటిషన్ వేసేందుకు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. సుబ్రహ్మణ్యం హత్య కేసులో దుర్గా శివప్రసాద్, మణికంఠ, పవన్ కుమార్, వెంకటేష్ కీలక సాక్షులుగా ఉన్నారు. ఈ 4 గతంలో పోలీసులతో పాటు కోర్టులో వాంగ్మూలాలు ఇచ్చారు. ఒకవేళ కోర్టు వీటిని పరిగణలోకి తీసుకుంటే తనతో పాటుగా తన భార్యకు కూడా శిక్ష పడుతున్న ఉద్దేశంతో అనంతబాబు ఈ 4 డబ్బులు ఆశ చూపి ప్రభావాలు పెట్టే ప్రయత్నం చేశారు. ఈ 4 వేరుగా ఒక అపార్ట్మెంట్కి పిలిచారు. అక్కడ వాళ్ళ మొబైల్స్ లాక్కొని నిర్బంధించారు. లాయర్ చెప్పినట్లుగా కోర్టులో సాక్ష్యం చెప్పాలని బెదిరించారు. డబ్బులు ఇస్తామని ఆశ చూపారు. అక్కడతో ఆగకుండా చంపేస్తామని బెదిరించారు. ఈ లోపు పోలీసులు సమాచారం అందడంతో ఎమ్మెల్సీతో పాటు అనుచరులకు అడ్డంగా బుక్ అయ్యారు. చూడండి, మన అనంతబాబు ఎమ్మెల్సీ అనంతబాబు ఎంతకు తెగాయిస్తాడో చూడండి. దళిత యువకుడు డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కేసు నమోదయ్యింది, బెయిల్ మీద ఉన్నాడు. ఇప్పుడు సాక్షులకు ఒక్కొక్కరికి ₹3,00,000 ఆశ చూపి డబ్బు తీసుకోవాలా, మా లాయర్లు కోర్టులో డిఫెన్స్ లాయర్లు ఎట్లా చెప్తే అట్లా వినాలా, వినకపోతే మీ శవాలు దొక్కవు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు మిగలరని బెదిరించడం కూడా చేశారు. ఎంత దిగిచ్చాడో చూడండి ఈ అనంతబాబు. ఎందుకంటే వైసీపీలో ఉంటే ఎవరికైనా ఇలాంటి వాళ్ళే
సెట్ అవుతారు. మంచి మానవత్వం ఉన్న వాళ్ళు ఎవరు కూడా వైసీపీలో ఉండడానికి ఇష్టపడరు. ఇట్లా దొంగలు, మర్డర్లు ఇట్లా ఉండే వాళ్ళే ఎక్కువ మంది వైసీపీలో ఉండడం కూడా ఉంటారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వెనకేసుకొని వస్తాడా అనంతబాబును? ఇప్పటికే పార్టీలను సస్పెండ్ చేయడు. ఒక యువకుని చంపి డోర్ డెలివరీ చేస్తే కూడా ఇంకా మన వైసీపీ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటే అది ఎంతవరకు కరెక్టో ప్రజలే ఆలోచించుకోవాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.